విలేకరుల అన్నగారికి నమస్కారం. మాకి ఈ లీజులు క్యాన్సిల్ చేసి మా ఒడ్డర్లకి ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు హామీ ఇచ్చారు, ఒడ్డర్లకి న్యాయం చేస్తామని. ఈరోజు చూస్తే అక్రమ లీజులు కొడుతూ మమ్మల్ని మా మీద కేసులు ఫైల్ చేస్తూ మా సామాన్లు కూడా మా పనిముట్లు కూడా సిఐ గారు గురి చేస్తారు. సిఐ గారు తీసుకొని పోయినారు. మా సామాన్లు మాకు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. మీ బుద్ధిని మీరు చేసుకోబోండి అంటున్నారు. ఆయన లీజు హోల్డర్ కూడా మాకు ఏం చెప్పారంటే, లీజు హోల్డర్ వర్క్ చేసుకోండి, మీరు వేస్ట్ లో చేసుకోండి అంటున్నారు. అడ్డుపడుతున్నాడు ఎవరు? సుశీల్ అనే వ్యక్తి అడ్డుపడుతున్నాడు. మాకు మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సిఐ గారు కంటపోయినారు సార్. మేము అక్రమంగా పని చేస్తున్నామని చెప్పి తీసుకొని పోయినాడు సార్. మేము వేస్ట్ లో కొట్టుకుంటున్నాము, వాళ్ళకి పనికిరాని వేస్ట్ లో కొట్టుకుంటున్నాము. వాళ్ళకి పనికొచ్చేటివన్నీ వాళ్ళు అమ్ముకుంటారు. ఏమైతే ఇప్పుడు క్వారీ కూడా ఏం లేదు. అడిగినాం సార్, మేము వేస్ట్ కొట్టుకుంటామని అడిగితే, మీరు వేస్ట్ కొట్టుకునే దానికి మాకు ఇంత శిస్తు కట్టాలా అంటున్నారు. ట్రిప్కి వచ్చేసి 800 రూపాయలు కట్టాలంటున్నారు. మేము ఒక లోడ్ కొడితే మాకు 1600 రాదు. 1600లో 800 ఆయనకి కట్టి మేము సంసారం మా పిల్లల్ని మేము ఎందుకు ఏం పోషించుకోవాలా? మా డిమాండ్ ఏమి? మా క్వారీని మాకు కావాలా, మా వర్క్ మేము చేసుకోవాలా. ఒకరి మీద ఆధారపడి బతికేదానికి లేము. మేము మా వర్క్ మేము చేసుకొని బతుక్కుంటాం. మా క్వారీలు మాకు రద్దు చేయాల. సంవత్సరాలు అవుతుంది సార్ మేము చేయబట్టి ఇక్కడికి. అంటే మాకు వయసు వచ్చిన వాళ్ళంటే 30 సంవత్సరాలు అవుతుంది. మా నాయన గారి నుండి వాళ్ళు కూడా ఇక్కడ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా 30 సంవత్సరాలు అయితే మొత్తం 60 సంవత్సరాల నుండి మేము ఇక్కడ ఉపాధి నివాసం ఉంటూ చేసుకుంటున్నాము. మాకు ఇక్కడ కూడా ఇల్లు స్థలాలు కూడా కేటాయించారు. స్థలాలు గవర్నమెంట్ ఇచ్చింది మా ఒడ్డర్లకి, ఎన్టీ రామారావు ప్రభుత్వంలోనే. ఇప్పుడు మాకు న్యాయం చేయాలని మేమంతా కలిసికట్టుగా పోరాడుతున్నాం సార్. అందరికీ నమస్కారము. విలేకరులకు అందరికీ నా ధన్యవాదాలు. ఈ కోరీలో ఇంత ముందే జరిగింది. కోరీలో సుశీల్ మా దిందు కోరి అన్నాడు, నీదేమన్నా అడ్రస్ ఉంటే తెమ్మని చెప్పినాము. అది తేకోకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని వీళ్ళు భయభ్రాంతులు చేసుకుంటూ మీ మీద కేసులు బనాయిస్తాం, ఇవి చేస్తామంటున్నారు. ఈ కోరీ లీజ్ ఎవరుకుందో ఆయన కూడా ఫోన్ చేసినాము. ఏం సార్ ఇది పరిస్థితి అంటే, అతనికి ఏమి సంబంధం లేదు, నా కోరీలు నాది కోరి, అది అతనికి సంబంధం లేదు, అతని దాంట్లో ఎంటర్ చేయద్దండి. దాంట్లోకి వేణుగోపాల్ సార్ ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు, పయ్యావుల కేసు బామర్దంట. కాబట్టి అతను ఊరికనే డామినేట్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని వచ్చి భయభ్రాంతులు చేసేది. నా పోలీసులు సీఐని తోలుకొని వచ్చి వీళ్ళు పనిముట్లు కూడా తీసుకుపోయినాడు. మారణాయుధాలు కాదు అవి, వీళ్ళు పని చేసుకునేటివి తీసుకుపోయినాడు. వీళ్ళు ఈ గుట్ట లేకుంటే ఏ విధంగా బతుకుతారో దానికి మార్గం చూపండి. సీఐ కానీ ఎవరన్నా కానీ వాళ్ళు అదే పనిగా ఈ గుట్ట చూసే ఎక్కడెక్కడ ఉండోళ్ళు ఇక్కడ వచ్చి కాపురం ఉంటారు. ఎన్టీ రామారావు గవర్నమెంట్ లో స్థలాలు ఇచ్చినారు, ఇండ్లు ఇచ్చినారు. ఈ గుట్టలో ఉండి వాళ్ళకేమో సోర్స్ లేదు, ఇంకా భూమి లేదు, గుట్ట లేదు, ఏం లేదు. ఒక ఎకరా ఊరికి కూడా లేదు సంసారం చేసే వాళ్ళు, ఈ గుట్టలో పనిచేసే వాళ్ళకు. మరి వీళ్ళ గుట్ట లేకుండా చేస్తే ఈ వందన దిమ్ములు లారీలు వాళ్ళ స్వార్థం కోసం ఎత్తకపోతే వీళ్ళు గుట్ట అయిపోతే ఎక్కడ వాళ్ళ ఇల్లు చేతి పని చేసుకుంటారు. అది వేస్ట్ చేసుకుంటా అంటే వేస్ట్ కూడా కొట్టినకుంటే ఎక్కడ పోతారు వాళ్ళు? అదే మనగా ఆడ రాళ్ళు దాని కింద పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి, దాని కింద అదే మనం కొట్టుకోకుండా మన్ను తోలుతాడు, మన్ను పూడ్చేసినాడు. ఆ సుశీల్ అనే ఆయన ఆంధ్రకి ఇక్కడికి వస్తాడు. దయచేసి డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానీ ఆయన దీంట్లోకి ఎంటర్ కాకుండా చేస్తే బాగుంటుందని నా మనవి. విజ్ఞప్తి చేస్తాను. ఎమ్మెల్యే గారితో మాట్లాడినాము. వాళ్ళకు చేతి పని చేసుకుంటే వాళ్ళకే ఉండాలి కానీ వేరే వాళ్ళకి ఉండకూడదు. వాళ్ళు అట్లా రానియకపోతే వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేపిస్తామని కూడా అని చెప్పింది ఆయమ. మరి కూడా ఇప్పుడు పోతున్నాము. మళ్ళీ సీఏ వచ్చి నన్ను బెదిరించి తీసుకుపోయినాడు కాబట్టి ఎమ్మెల్యే దగ్గరికి ఇప్పుడు కూడా పోతున్నాము. పోయి మాకు న్యాయం చేయించుకుంటామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది పెట్టాడు, ఏది షెడ్డు, ఇటాచి షెడ్డు పెట్టాడు. ఆ సునీల్ అనే అతను ఏమైనా చేయగలుగుతాడు, అతనే తీసుకుపోయాలంటే వీళ్ళ మీద కేసు పెడతారు. ఆ షెడ్డును ఇటాచి కూడా లేకుండా చేస్తే ఇది బాగుంటుంది నా మనవి. మేము పుట్టినాళ్ళ నుంచి మా నాయనగారు మాకి రాయి కొట్టే పని నేర్పించారు. మేమేం చదువుకోలే. ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి పని చేస్తుంటే ఇప్పుడు సుశీల్ అనే ఆయన వచ్చి ఈ క్వారీ మాది, లీజులు వేసినాము, మీరు ఇక్కడ చెయ్యొద్దండి అని మమ్మల్ని అడ్డుకుంటున్నారు. నిన్న పోలీసు వాళ్ళని తోలుకొని వచ్చి మా పనిముట్లు కూడా సామాన్లు కూడా తీసుకొని పోయినారు. అవే మారిన ఆదాయాలు కాదు, మీ మీద కొలిమిలో పెట్టుకొని తట్టుకొని వచ్చి రాళ్ళు కొట్టుకునేటివి. దానికి అంత రాద్ధాంతం సామాన్లు అక్కడ ఎత్తుకొని పోయి మమ్మల్ని ఇక్కడ పని చేయనీయకుండా
ఫస్ట్ కాలుగా వేస్ట్ కొట్టమని చెప్పినారు. సరే కొడతాంలే అనుకున్నాము. ఏదో మీకు ఇన్ని ట్రిప్పులు పని జరుగుతుంది అనుకుంటే మాకు బయటకు వస్తాయి కదా చేసుకోవచ్చు అనుకుంటే దాన్ని తెచ్చి వేయడమా, దాని మీద మట్టి వేయడమా, పొద్దుమూలు వచ్చి మమ్మల్ని పని చేయనీయకుండా చేయడమా, బెదిరియడమా, ఏమన్నా అంటే పోలీసు వాళ్ళని తోలుకొని రావడమా, మేమేమన్నా ఇక్కడ మేమేమన్నా నస్లీజనం ఏమన్నా చేస్తున్నామా? మేమేదో కడుపాత్ర కోసం రాయి కొట్టుకొని పని చేసుకొని బతుకుంటున్నాము. అతనికి అసలు ఇది సంబంధమే లేదు. కానీ ఆయనకి ఎందుకు వస్తున్నాడు ఏమో మాకు అర్థం కావట్లేదు. లారీలు లోన్లు ఎత్తుకొని పోవడమా నైట్ పూట. అదే లీజులు ఉంటే పగలు పూలు తోడుకోవచ్చు కదా వాళ్ళు రాళ్ళు. నైట్ పూట ఎందుకు తోలుతున్నారు రాళ్ళు? 1 గంట 2 గంటలప్పుడు. అది కాక మా కాలనీ దగ్గర రోడ్డు కానుకొని ఉంది, నిద్ర కూడా లేకుండా చేయడమా, పెద్ద పెద్ద ఇటాచీలు పెట్టి దాన్ని గెలికి సౌండ్ ఎక్కువ, బ్లాస్టింగ్లు కొట్టడమా, నైట్ పూట బ్లాస్టింగ్లు కొట్టడమా, ఇదంతా రాద్ధాంతం జరుగుతుంది. దయచేసి మా పని మాకు కల్పించి మా కోరిలు మాకు ఇప్పించి ఈ లీజ్ అతని లీజ్ ఉందో లేదో తెలియదు, అతన్ని ఈ కోరిలోకి రానికుండా చేస్తే అదే మాకి. మీడియా మిత్రులకి నా నమస్కారాలు. ఇంతకుముందే మేము ప్రెస్ మీట్ పెట్టాము, అయినా ఏ అధికారి మా గురించి స్పందించడం లేదు. మాకి అసలైన ఓనరు వేణుగోపాల్ అనే ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన మాకు ఫోన్ చేసి మీరు వేస్టేజ్ కొట్టుకోండి, మేము ఆ సుశీల్కి ఎటువంటి రైట్స్ ఇవ్వలేదు, అతనికి అవసరమే లేదు, ఆ కోరిలోకి రానివ్వకండి, నేను కాల్చిన వస్తాను, వచ్చి మాట్లాడతాను, కానీ నాకు బిజినెస్ వల్ల కొంచెం టైం అవ్వలేదు, వస్తాను, నేను కంపల్సరిగా వస్తాను, ఆడికి వచ్చి మాట్లాడతాను అని ఆయనే ఫోన్ చేసి చెప్పినాడు. సిఐ సార్కి కూడా నిన్న ఫోన్ చేసి మాట్లాడినాడు. వాళ్ళకి వేస్టేజ్ కొట్టుకోమని నేనే చెప్పినాను. ఆయన ఎవరు కాదు, పెయ్యావల్ కేసు ఆయన బామారిదేనంట ఆయన. చెప్పి నిన్న అది చేసినాడు. ఫోన్ చేసి చెప్పినా కూడా ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ పెట్టేసిన తర్వాత మామూలు అయింది. వీళ్ళు సుశీల మా పని మాకి కల్పించాలా, మా కోరి మాకు కావాలా, మాకు వేరే జీవన ఆధారం లేదు, 1 సెంటు భూమి కూడా లేదు ఊరికే. కానీ ఇడున్నోళ్ళకి మేమంతా మా తాతలు మా నాయన కాలం నుంచి మా వరకు రాళ్ళు కొట్టుకొని బతికే వాళ్ళమే, వేరే ఏం పని లేదు మాకు. ఇంకా మేము కనీసం ఇల్లు వాడితే ఇంక ఊరిడిచే తప్ప వేరేది ఏమీ లేదు. మొత్తం అంతా 150 కుటుంబాలు వెళ్ళిపోవాల్సింది ఇక్కడి నుంచి. ఈ కొండనంతా నమ్ముకొని ఉన్నాము మొత్తము. ఇక్కడే కొండకాడే మాది కాలనీ కూడా ఉంది, వడ్డీ వాళ్ళ కాలనీ. అదే పనగా ఈ రాయి కొట్టేదానికి ఇక్కడ జీవిస్తున్నాము. మాకు ఇది తప్ప వేరే పనే లేదు.